వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూస్తాం. మీ కెరియర్ లైఫ్లో ఏం జరగబోతుంది, అసలు ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యూనివర్స్ మనకి చాలా లైఫ్ లెసన్స్ ఇస్తూ ఉంటుంది నేర్చుకునేదానికి. అంటే ఎలాంటి పరిస్థితులనైనా మనం ఫేస్ చేసేదానికి మనల్ని తయారు చేస్తూ ఉంటుంది యూనివర్స్. అది కొందరికి చాలా కష్టాలు వస్తూ ఉంటాయి, అది ఫేస్ చేసేదానికి వాళ్ళకి ధైర్యం కావాలి, అది యూనివర్సే అది ప్రొవైడ్ చేయాలి. ఆ ధైర్యం వాళ్ళకు రావాలి, ఆ కష్టాలను ఫేస్ చేసే ధైర్యం వాళ్ళకు ఉండాలి. లేకపోతే వాళ్ళు లోపల ఒక డెడ్ పర్సన్ లాగా ఉంటారు, బయటకు యాక్టివిటీస్ ఉంటాయి కానీ లోపల బాగా కుమిలిపోతూ ఉంటారు. కానీ అలాంటి స్టేజ్కి ఎవరూ వెళ్ళకూడదు. ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటే దాని ద్వారా మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకొని ధైర్యంగా ముందుకు పోతుంటారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతోంది, మార్నింగ్ నుంచి నైట్ లోపల మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయి చూస్తాం. ఇది అందరికీ మ్యాచ్ కాకపోవచ్చు, మ్యాచ్ అయిన వాళ్ళు చెప్పండి. నైట్ ఆఫ్ సోర్స్, ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తులా, కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు. మేబీ మీతో ఆర్గ్యూ చేసేదానికి కూడా ఈ పర్సన్ రావచ్చు ఫాస్ట్గా. ఓకే, అండ్ మై గాడ్, ఈరోజు ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది తప్పకుండా మీకు, ఇంకెవరికన్నా ఆర్గ్యుమెంట్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఫేస్ చేయండి. మీ మనసు ఎవరైనా బాధపడేటట్లు కూడా మాట్లాడేదానికి ఛాన్స్ ఉంది. అండ్ హెర్మెట్, ఏకాంతంగా ఉంటారు, ఆత్మవిమర్శ చేసుకుంటారు, మీరు చేస్తుంది కరెక్టా లేదా అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఇంకా ఏం జరుగుతాయి, ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీరు ఆన్లైన్లో ఉన్నారా, ఆఫ్లైన్లో ఉన్నారా, ఇవన్నీ ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, మీరందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, మీ ఎనర్జీలో మీరున్నారు, మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. అది కొందరికి ఇష్టం ఉండటం లేదు, సహించలేకపోతూ ఉన్నారు. అండ్ ఎవరితోన్నా మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవ్వచ్చు. ఈరోజు మీ లైఫ్లో కొత్తగా ఎవరైనా రావచ్చు. ఎవరో మిమ్మల్ని చాలా మిస్ అవుతారు, లేదా మీరు ఇంకెవరన్నా మిస్ కాబోతున్నారు. వాళ్ళు ఉంటే బాగుండు, ఇప్పుడు మీ ప్రజెంట్ ఉంటే బాగుండని మీరు ఫీల్ అవ్వచ్చు ఈరోజు. వావ్, ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది కొందరికి. 9 ఆఫ్ పెంటికల్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీ కంఫర్ట్స్ లెవెల్ అంతా మీరు పెంచుకుంటారు. క్వీన్ ఆఫ్ కప్స్, మీ ప్రేమను ఎవరికో ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా సోర్స్ ఎనర్జీ వచ్చింది, అంటే ఆర్గ్యుమెంట్స్ వస్తుంది, మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో మీ లైఫ్లోకి ఫాస్ట్గా వస్తున్నారు. సెకండ్ హాఫ్లో మీకు ఎవరితోనా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీరు ఎవరినో మిస్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, మీరు ప్రేమని ఎవరికైనా ఇవ్వాలనుకుంటారు. ఈరోజు ఇది మీకు జరిగేది. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి చూస్తాం. మీ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్కి ఏదైనా జాబ్ వచ్చి ఉండొచ్చు, లేదా ఒక బిజినెస్ ఆఫర్ వచ్చి ఉండొచ్చు, అందువల్ల తను చాలా బిజీగా ఉండొచ్చు. ఓకే, అండ్ వన్ మోర్ కార్డ్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలన్నా అనుకోవచ్చు. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, కంఫర్ట్ జోన్లో ఉన్నారు మీ పర్సన్. అంటే తనకి బయట వస్తే, ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయట వస్తే తను ఏం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని భయపడతా ఉన్నారు. కంఫర్ట్ జోన్లో ఉన్నారు, తనకు అంత కెపాసిటీ ఉంది, తనకి మీ మీద ప్రేమ ఉంది, కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చేదానికి భయపడతా ఉన్నారు. కానీ తప్పకుండా బయట వస్తారు, తన మనసులో ఉండేది మీతో చెప్తారు. ఈరోజు తన వర్క్లో చాలా బిజీగా ఉంటారు మీ పర్సన్ ఈరోజు.
అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలంది, మీకు న్యూ గిఫ్ట్ ఇవ్వాలంది, కానీ తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవడం లేదు. ఒక ఏంజల్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఒక శాంతంగా ఉన్నారు, బ్యాలెన్స్గా ఉంది తన ఎమోషన్స్ అంతా. మీతో ఏం షేర్ చేసుకోవటం లేదు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? జడ్జ్మెంట్, మీరు ఆల్రెడీ మీ పర్సన్ గురించి ఒక డెసిషన్ తీసేసుకున్నారు. మీ పర్సన్కి మీరు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, అండ్ ఏదో బాధపడతా ఉన్నారు, ఏదో మీ మనసులో ఏదో రహస్యం ఉంది, అది చెప్పేదానికి భయపడతా ఉన్నారు. మీ పర్సన్తో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. మీ ప్రీవియస్ చార్ట్స్, ఫోటోస్ అన్నీ చూస్తూ ఉన్నారు. మీ పర్సన్తో రీయూనియన్ కావాలని మీరు కోరుకుంటా ఉన్నారు. స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. మ్యూచువల్, ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? టవర్ కార్డ్, చేంజ్ వస్తుంది. మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు. క్వీన్ ఆఫ్ సోర్స్, మీ ఇద్దరి మధ్య ఏదైనా ఆబ్స్టికల్స్ ఉంటే అదంతా కట్ ఆఫ్ చేసి మీ పర్సన్ని మీరు చేరుకుంటారు. క్లారిఫికేషన్ కార్డ్స్, మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీ పర్సన్ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారేమో అనుకుంటున్నారు. మీ పర్సన్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అని అనుకుంటున్నారు. మేబీ ఉండొచ్చు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. మీ పర్సన్ ఎప్పటికన్నా మీ దగ్గరకు వచ్చేస్తారన్న నమ్మకం అయితే మీకు బలంగా ఉంది. మీ పర్సన్ మనసులో మీ మీద ఎప్పటికీ కోపం రాదు అన్న నమ్మకం కూడా మీకుంది. రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. నమ్మకం ఉండినా కూడా మళ్ళీ ఎక్కడో ఒక అపనమ్మకం అనమాట, వస్తారా రారా అట్లాగా జగిల్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కోసం. మీ పర్సన్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ప్యాషన్ చాలా ఉంది, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తనకు అపాలజీ చెప్పాలి, ఎలాగైనా కలుసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు మీరు. ఓకే, వాట్ ఈస్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీ పాస్ట్లో మీరు ఒక స్టార్ లాగా ఉండేరు. మీ పర్సన్ మిమ్మల్ని యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉండారు. ప్రెజెంట్ సైలెంట్ అయిపోయి ఉన్నారు, క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉన్నారు. ఏం మాట్లాడటం లేదు, మీ ఎమోషన్ షేర్ చేసుకోవటం లేదు. ఫ్యూచర్లో యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటారు. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో తనుండే పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేరు, సంతోషంగా లేరు. ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. ఫ్యూచర్లో స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మీ పర్సన్కి. ఓకే, ఎందుకు మీ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి? మీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. అంటే తన వెల్ విషెస్తో, లేకపోతే ఆస్ట్రాలజిస్ట్తో, లేకపోతే టారట్ కార్డ్ రీడర్స్తో మీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని మీ పర్సన్ డిస్కస్ చేస్తా. ఫైనల్లీ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎమోషనల్ అప్సెట్, ఏదో ఎమోషనల్ అప్సెట్ అయినారు, కానీ బాటమ్ ఆఫ్ ద డెక్ చారియట్, మీ దగ్గరికి రావాలని అనుకుంటా ఉన్నారు. తన మనసులో మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలుసుకోవాలని కోరిక చాలా గాఢంగా ఉంది. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉందో చూస్తాం. మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మ్యూచువల్. మీ పర్సన్ చాలా మెచ్యూరిటీ లెవెల్ హైగా ఉంది. మీ పర్సన్కి తను బాగా నాలెడ్జ్ ఉంది. తన సోల్ లెవెల్లో మీకు కాంటాక్ట్ అయి ఉన్నారు. అందుకే మీరు తనని మర్చిపోలేకపోతున్నారు, మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. తన మెచ్యూరిటీ లెవెల్ చాలా హైగా ఉంది. అండ్ మీకు మీ ఎనర్జీ అబాండెన్స్, మీకు ఈరోజు అన్నీ అబాండెన్స్గా, మీ పర్సన్ ప్రేమ కానీ, మీకు మనీ కానీ, అన్ని మెటీరియల్ థింగ్స్ కానీ అబాండెన్స్గా రాబోతున్నాయి. ఇద్దరి మధ్యలో ఒక ఇంటిమసీ అనేది ఉంది, అనురాగం అనేది ఉంది ఇద్దరి మధ్యలో. ఓకే,
ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్ సన్ కార్డ్, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మిమ్మల్ని చేరుకోవడమే. అండ్ మీరేదో మనసులో బాధపడతా ఉన్నారు, తను రాలేదు, మాట్లాడటం లేదని. మెజిషియన్ ఎట్ ద మిర్రర్, మీ ఇద్దరు ఒకరినొకరు హీల్ చేసుకునే ఎనర్జీ ఉంది మీ ఇద్దరికి. అంటే ఒకరి ప్రజెన్స్ ఒకరిని హీల్ చేసేస్తుంది. మీ ఇద్దరు జస్ట్ కలుసుకుంటేనే చాలు మీరు హీల్ అయిపోతారు. ఓకే, అండ్ వేరే ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీ మ్యూచువల్. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోవాలనుకున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ అయిపోవాలి, న్యూ చాప్టర్ బిగిన్ చేయాలనుకుంటున్నారు. ఇంకో కార్డు పెట్టలేదు. ఓకే, మీరేమనుకుంటున్నారు? మీకు చాలా ఈగో ఉంది, మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, మేబీ రిలీజన్ డిఫరెన్స్ ఉంది అనుకోవచ్చు. థింగ్స్ డిడ్ గో ద వే ఐ ప్లాన్డ్. మీరు ప్లాన్ చేసినట్లుగా ఏది జరగటం లేదు. మీకు ఒక నిజాన్ని చెప్పాలి అని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ మీ పర్సన్కి మీరు ఏది చెప్పలేదు. ఇక్కడ ఒక కార్డు మిస్సింగ్. మీ పర్సన్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్లు మీరు ఫీల్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నట్లు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ అనుకుంటున్నారు నేను ఏం ఇవ్వాలనుకుంటున్నానో అది ఇచ్చేదానికి నేను ఫెయిల్ అయిపోయాను, నీకు ఏది కావాలో అది నేను ఇవ్వటం లేదు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు మీ పర్సన్ నుంచి? ప్రేమే కదా, ఆ ప్రేమ ఇచ్చేదంటే తను ఫెయిల్ అయిపోతున్నారు. వావ్ వావ్ వావ్. థర్డ్ పార్టీ ఉందేమో, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నారు, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ లేదు. ఇద్దరు రీయూనియన్ కావాలి, ఇద్దరికి కమిట్మెంట్ కావాలనే ఉంది. ఇద్దరికి మనసులో ఇదే ఉంది, రీయూనియన్ కావాలి, కమిట్మెంట్ కావాలి. సూపర్గా వచ్చింది కాదు. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్, వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. ఇద్దరికి రీయూనియన్ కావాలి, కమిట్మెంట్ కావాలనే కోరిక అయితే స్ట్రాంగ్గా ఉంది మీకు మీ పర్సన్కి. ఓకే, కానీ ఏదో ఈగో మిమ్మల్ని ఆపేస్తూ ఉంది మీ ఇద్దరిని. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూద్దాం. KM BQN HRCUSID ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక స్విచ్ వర్డ్ చూస్తాం. We will be together. ఎప్పటికైనా మేము కలుసుకుంటాం. We will be together. ఇది స్విచ్ వర్డ్. We will be together. మీ పర్సన్ మేషరాశి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మేషరాశి అయితే మీరు తనకు నమ్మకద్రోహం చేశారేమనుకుంటున్నారు, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీకోసం ఏమైనా రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు, న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే తనకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఓవర్ థింకింగ్ ఉంది. మీ పర్సన్ సింహ రాశి అయితే తనకి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు, అండ్ మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే తనలో గాఢమైన మార్పు అనేది జరుగుతూ ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. మీ పర్సన్ మకర రాశి అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తను మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఓకే, ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు ఈ రోజుకి? ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్? ఏంజల్స్ మెసేజ్. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. వావ్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ది ఏంజల్స్ మెసేజ్. బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు.
ఓకే ఫ్రెండ్స్, ఈజ్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు వీలైతే త్వరలో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.